హ్మ్. ముందుగా పరమగురు మండలి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే మాస్టర్ సిరివి గారు, మా గురువు గారికి, తల్లిదండ్రులకి, ఇంకా ఇక్కడికి జూమ్ లో విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నా పేరు సీతా మహాలక్ష్మి. మేము ఉండేది గుంటూరు దగ్గర నల్లపాడులో అండి. యాక్చువల్ గా మాది మొత్తం ధ్యాన కుటుంబము. మేము 2021లో ధ్యానంలోకి వచ్చాం మాస్టర్స్. అప్పటినుంచి ఫస్ట్ మేము ఈ ధ్యాన పరిచయం మాకు మా యొక్క హస్బెండ్ పామూరులో ఈయన వృత్తిరీత్యా అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ మాకు పరిచయం జరిగింది. దాని ద్వారా మేము, మా పిల్లలము, అత్తమామలు అందరం మేము ధ్యానం చేస్తాము ప్రతిరోజు. ఆ విధంగా మాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది మాస్టర్స్. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాకు ఎంతో మంచి మంచి అనుభవాలు, ఇంకా మా జీవితం చాలా ఉన్నతిగా ఎదుగుతూ ఉన్నదంటే అసలు చెప్పటంలో అసలు అతిశయోక్తే లేదు మాస్టర్స్. ఈరోజు నాకిక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు మహాభారతంలో మహనీయులు. అంటే మనము యాక్చువల్‌గా మహాభారతం అనగానే మనకేం గుర్తొస్తదంటే ఆహ్, కౌరవులు, పాండవులు గుర్తొస్తారు. అంటే కౌరవులు అంటే గనక మనం ముఖ్యంగా ఏమనుకుంటాము? కౌరవులు చెడ్డవాళ్ళు, పాండవులొచ్చేసరికి మంచివారుగా మనకి ఫస్ట్ నుంచి మనం సినిమాల ద్వారా గాని, మనం చదివిన భగవద్గీత వీటి ద్వారా గాని మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనకి ఈ సమాజంలో గాని, ఈ లోకంలో గాని ఎక్కడ మనకి అంటే మంచి, చెడు అనేది ఉండదు. అంటే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అని కాకుండా వారి వారి యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళలో ఆ గుణాలనేది మారుతూ ఉంటాయి అనేసేసి ఆహ్, మనం ఇప్పుడు ఈరోజు ఈ మహాభారతంలో మహనీయుల ద్వారా ఒక ఒకటి 2 క్యారెక్టర్స్ ద్వారా మనం తెలుసుకుందాము. అంటే మనకి ధ్యానానికి రాకముందు మనకెట్లాగుండేదంటే మనం భక్తి మార్గంలో మనము వాటిని స్తోత్రాల ద్వారా మనం పూజలు చేస్తూ ఉంటాం గదా మాస్టర్స్. పూజల ద్వారా మనము ఓకే. రాముడు మంచివాడు. ఇట్లా రావణాసురుడు మనకి కథల ద్వారా అలాగా తెలుసుకుంటామనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు రాముడు, రావణాసుడు ఉన్న రాముడిని మంచివారిగా, రావణాసురుడిని చెడ్డవారిగా మనకి ఆ కథల ద్వారా తెలుస్తాయి. కానీ రావణాసుడు చెడ్డవారులైనా గాని వాళ్ళలో కూడా చాలా చాలా గొప్ప గొప్ప గుణాలున్నాయన్నమాట. అయితే మనకేంటంటే ఆ విషయాలు తెలియలేదన్నమాట. అయితే ఎప్పుడైతే మనకి ధ్యాన పరిచయం అయిందో పత్రిజీ గారొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఎలా తీసుకోవాలో మనకి నేర్పించారు. అలానే మనకి సీతాయనం బుక్‌లో గూడా అందరికి తెలిసే ఉంటుంది గదా మాస్టర్స్. ఎలాగంటే సీతాయనంలో మనకి సీతని అడవుల పాలు చేశారు. రాముల వారు బయటికి పంపించేశారు. వనవాసానికి పంపించారు అనుకుంటాము. కానీ ఎవరైతే గనుక సీతాయనం బుక్ చదువుతారో వాళ్ళందరికీ సీతాయనంలో సీతాదేవి ఆమె యొక్క ఇష్ట ప్రకారంగా అడవులకు వెళ్ళింది. అక్కడ పంటలని వాటిని సస్యశ్యామలం చేయటం కోసమని ప్రతి ఒక్కరికి ఆ బుక్ ద్వారా తెలిసే ఉండొచ్చు. అట్లానే మనం ఇప్పుడు ఈరోజు ఏంటంటే, ఈ మహాభారతంలో మహనీయులు. అంటే మహాభారత యుద్ధము అసలెందుకు జరిగింది? అంటే అప్పుడు అందరికి తెలిసిందే. అంటే అర్ధభాగము వీళ్ళకి ఇవ్వకపోవటం వలన పాండవులకి అంటే ఎక్కడైతే మనకి ధర్మం ప్రకారం రావాల్సింది రాకపోవటం వల్ల అట్లా జరిగిందనమాట. ఆ జరగట్ ఆ విధంగా ఆ యుద్ధం అనేది జరిగింది. ఇప్పుడు అందులో మనకి ఇప్పుడు కౌరవుల వైపొచ్చేసరికి మనకి గాంధారి, దుర్యోధనుడు ఇంకా అశ్వత్థాముడు, కర్ణుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. అదే మంచి వాళ్ళు అంటే మన దృష్టిలో చూసుకుంటే పాండవులలో మనం ఎక్కువగా ఎవరిని ఇప్పుడు కుంతీదేవి, ద్రౌపది, ఆహ్, ఇంకా మళ్ళీ వాళ్ళ పిల్లలైనటువంటి ఐదుగురైనటువంటి ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ మనకి ఇంకా అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ మనకి తెలుసు. అంటే వీళ్ళనేంటంటే మంచి వారిగా ఎక్కువగా అక్కడ మనకి
పురాణాల ప్రకారం, మనం చదివిన వాటి ప్రకారం, మనం చూసిన వాటి ప్రకారం, వాటి ప్రకారం మనం తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మనము ప్రతి ఒక్క దానిట్లో, ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో మనము ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎలా తీసుకోవాలి? వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంచిని మనము ఎలా మనం మన యొక్క జీవితాల్లో ఎలా అన్వయించుకుంటూ వెళ్ళాలి? అనేసి నేను ఈరోజు ఈ టాపిక్ ద్వారా చెప్పబోతున్నానన్నమాట. ఇందులో వచ్చేసరికి ముఖ్యంగా నేను ఈరోజు తీసుకున్న క్యారెక్టర్‌లో ఒకళ్ళు అశ్వత్థాముడనమాట. అశ్వత్థాముడొచ్చేసరికి మనకి దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు. మనం అనుకుంటాం దుర్యోధనుడు, కర్ణుడు అనేసి. వాళ్ళిద్దరితో పాటు అశ్వత్థాముడు కూడా దుర్యోధనుడికి అసలు ఎంతో ఆప్తమిత్రుడనమాట. ఫస్ట్ నుంచి కూడా అంటే చిన్నతనంలో నుంచి కూడా దుర్యోధనుడికి అశ్వత్థాముడు చాలా ప్రాణమిత్రుడు. ఎలా అతను ప్రాణమిత్రుడయ్యాడు? అతనికి ఆ యుద్ధము అంటే మహాభారత యుద్ధం సంగ్రామం జరిగేంత వరకు ఆయన ఏ విధంగా తన యొక్క ప్రాణమిత్రుడైన దుర్యోధనుడికి సహాయం చేశాడు? ఎందుకు ఆ విధంగా అంటే ఈయన గొప్ప మాస్టర్ అన్నమాట. అంటే తన దగ్గర ఎంతో శక్తి ఉంది అశ్వత్థాముడి దగ్గర. కానీ చూడండి ఇంత శక్తి ఉన్నా కానీ ఒక మంచి వైపు కాకుండా అంటే ఒక మంచి వాళ్ళ వైపు కాకుండా పాండవుల వైపునైనా చేరొచ్చు. కానీ దుర్యోధనుడి సాంగత్యం ఎందుకు చేరాడు? అతనికి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది? మనము ఇప్పుడు దాన్ని మనము ఈ మహాభారత యుద్ధం ద్వారా అంటే అందులో జరిగిన ఇతని యొక్క క్యారెక్టర్స్ ద్వారా మనం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మాస్టర్స్. అయితే ఇక్కడ అశ్వత్థాముడొచ్చేసరికి ముందు ద్రోణాచార్యుడి పుత్రుడనమాట. ద్రోణాచార్యుడు ఎవరంటే గనక ఇప్పుడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పినటువంటి గురువు. ఎవరికి? పాండవులకి, కౌరవులకి అందరికీ విలువిద్య అవి విద్యలు నేర్పినటువంటి గురువు ద్రోణాచార్యుడు. అయితే ఫస్ట్‌లో ఎట్లాగుంటుందంటే, ద్రోణాచార్యుడు బాగా పేదరికంలో ఉండేవాడనమాట. ఎంత పేదరికంలో ఉన్నాడంటే, కనీసము అంటే వాళ్ళ పిల్లవాడికి అంటే అక్కడ పాలు గూడా అందించలేని స్థితిలో చాలా పేదరికంలో ఉన్నాడనమాట. ఒకసారి ఏమైద్దంటే, పిల్లవాడికి పాలు పట్టు అని అడిగినప్పుడు అసలు వాళ్ళకి ఇంట్లో ఆ సమయంలో అసలు ఇంట్లో వాళ్ళకి తినటానికి గూడా లేకపోతే ఆమె ఏం చేస్తదంటే తల్లి, పిండి కలిపేసేసి వాటిని వడకట్టి అయి పాల రూపంలో ఇస్తది. ఇస్తే అది చూసిన ద్రోణాచార్యుడికి చాలా దుఃఖం వేస్తదనమాట. అంటే ఇక్కడ మనం ఇంత పేదరికంలో ఉన్నామా అనేసేసి అక్కడ అతను చాలా బాధపడతాడు. కానీ మాస్టర్స్ మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, పేదరికము, ధనికులు అని కాదు. అంటే అక్కడ వచ్చినటువంటి ఆ సిట్యుయేషన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మన ఇంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు కూడా మన పిల్లలకి అన్వయించాలన్నమాట. అక్కడేంటంటే ద్రోణాచార్యుడికి ఆ సమయంలో అప్పుడది తెలియలేదన్నమాట. ఓకే. మనం పేదరికంలో ఉన్నాము. ఎట్లైనా సరే మనం ఒక ఉన్నత స్థితికి రావాలి. ఆ! ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటాము. సహజమే. మన ఉన్నత స్థితికొచ్చి మన పిల్లలు అందరూ బాగుండాలనేసి. అయితే అక్కడేంటంటే అంటే సహజంగా మనం ఇప్పుడు చూసే తల్లిదండ్రుల ప్రకారంగానే ఒక్కొక్కసారి పిల్లలకి బాగా అందించాలనే ఉద్దేశంతో అంటే వాళ్ళ ఇంటెన్షన్ అన్నమాట. వాళ్ళకి మనం ఎలా సహాయం చేస్తున్నాము? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళలో వాళ్ళు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు? అనేసేసి మనం అక్కడ ఆలోచించమన్నమాట. అదే విధంగా ద్రోణాచార్యుడు కూడా అప్పుడు ఆ కడు పేదరికంలో ఉన్నాడు. ఉండేసరికి అతను ఇట్లానే అంటే పొట్టకూటి కోసం చాలా చాలా రకాలు చేస్తుంటారు గదా! అప్పుడు భీష్మ పితామహ దగ్గరికి వెళ్తాడన్నమాట. వెళ్ళినప్పుడు అతనంటాడు, "మా పిల్లలందరికీ విలువిద్య" అట్లా అంటే అతనికి తెలిసేది విలువిద్య గదా! విలువిద్య నేర్పించు అది ఇది అని చెప్తాడన్నమాట. చెప్తే ఇప్పుడు భీముడికొచ్చేసరికి గదలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అంటే వాళ్ళ వాళ్ళ టాలెంట్ గుర్తించాడన్నమాట. అయితే ఎప్పుడైతే గనక అర్జునుడు విలువిద్యలో బాగా నేర్పరని తెలుసుకున్నాడో ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడైపోతాడు. ప్రియ శిష్యుడయిపోయినప్పుడు ఎప్పుడైనా అటుపక్క ప్రియ అయ్యాడు. కానీ ఇటుపక్క ఏంటంటే, తనకి ఆ విలువిద్యలో అక్కడ ప్రియ శిష్యుడయ్యేసరికి, "నువ్వు కూడా ఇదే నేర్చుకో, విలువిద్య నేర్చుకో, విలువిద్యలో రాణించు, ఇంకా బాగా గొప్పవాడివవ్వు" అనేసేసి ఎవరికి చెప్తుండేవాడు? అశ్వత్థాముడికి చెప్పేవాడనమాట. కానీ అంటే ఎప్పుడైనా సరే చూడండి, పిల్లవాళ్ళలో ఒక్కొక్కళ్ళలో ఒక్కో టాలెంట్ ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి, మరి మనము ఎట్లాగుంటుందంటే స్కూల్లో కూడా ఇప్పుడు బాగా ఐఐటీ గాని, డాక్టర్స్ గాని, లేతే అగ్రికల్చర్ ఫీల్డ్ గాని ఏదైతే బావుందనుకోండి, మనం కూడా ఏంటంటే తెలియక మన పిల్లవాళ్ళని సహజంగా ఏమంటామంటే గనక, "అరేయ్! నువ్వు కూడా ఇది నేర్చుకోరా, నేర్చుకుంటే గనక బాగా డబ్బులొస్తాయి. బాగా డబ్బులు సంపాదిస్తావు"
అట్లా అంటామే కానీ, ఓకే. వాళ్ళల్లో వాళ్ళకి ఏది రుచిగా ఉంది, ఏది ఇంట్రెస్ట్‌గా ఉంది, అది మనం గమనించలేమనమాట. అట్లానే ఇక్కడ గూడా ఏమైద్దంటే, ద్రోణాచార్యుడు విషయంలో కూడా ఇతనికి బాగా విలువిద్యలో ఇక్కడ బాగా నేర్పరి అయిపోయాడు అర్జునుడు. కానీ ఇక్కడ అశ్వత్థాముడిని గూడా సేము "నువ్వది నేర్చుకో, అది నేర్చుకో" అనేవాడు. కానీ యాక్చువల్‌గా చూసుకుంటే గనక అశ్వత్థాముడికి అతను గొప్ప ధ్యాన సంపన్నే అన్నమాట. ఆయన చాలా చిన్న వయసులోనే ఆ మహాదేవుడిని కూడా మెప్పించేసేసి మంచి వరాలు పొందినవాడు. అది అతనికి తెలుసు. కానీ తండ్రికి తెలుసు. కానీ తండ్రి అది గుర్తించలేదన్నమాట. గుర్తించకుంట గుర్తించకుండా అక్కడ అర్జునుడు మంచి నేర్పరయ్యాడు. నువ్వు గూడా నేర్పరవ్వు. అట్లాగా అనేవాడన్నమాట. ఇప్పుడు చూడండి, మనము ఒక మొక్క నాటాము. సపోజ్ ఒక మల్లె మొక్క నాటామనుకోండి. ఆ మల్లె మొక్క నాటేసేసరికే ఇప్పుడు పక్కింటోళ్ళకి మంచిగా గులాబీ పూలు పూస్తున్నాయి. మనం ఏం జేస్తాము? అయ్యో! మల్లె మొక్కకి తక్కువ పూలు పూస్తాయేమో, గులాబీ చెట్టుకైతే ఎక్కువ పూలు పూస్తున్నాయో అనుకోనేసేసి మనం ఏం జేస్తాము? ఈ మల్లె మొక్కకేంటంటే నీళ్ళు పోసేటప్పుడు అబ్బా! నువ్వు గూడా గులాబీ పూలు పూస్తే బావుండు. అయి ఇంకా మాకు గూడా బాగిస్తే బావుండు అనుకుంటామే కానీ, అయ్యో! మనం నాటింది మల్లె మొక్కే అనేసేసి మనం ఆలోచించమనమాట. ఆ విధంగా ఇక్కడ గూడా అశ్వత్థాముడికి ఎక్కువగా ధ్యానంలో అంటే ధ్యానంలో కూర్చొనేసేసి ఎక్కువ డీప్ స్థితికి వెళ్ళేది ఆ స్థితి ఉంది. కానీ అక్కడ ద్రోణాచార్యుడు అది గమనించలేదన్నమాట. గమనించకపోయేసరికే ఇతనికేమో ఇంకా ఎప్పుడైనా సరే తండ్రి తను చెప్పినట్లుగా నేర్చుకోకపోతే గనక ఆ పిల్లల్లో కూడా ఒక అసహన భావన అనేది ఏర్పడుతుంది. అట్లా అయ్యేసరికే అప్పుడు వాళ్ళకేంటంటే అక్కడ తండ్రి, కొడుకుల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేదన్నమాట. ఏదైనా సరే ఎప్పుడైనా సరే తండ్రి అందించే ప్రేమ గనక ఉంటే గనక అప్పుడు వేరే వైపు వాళ్ళకి సోర్స్ ఉండదన్నమాట. ఓకే. నీకేదిష్టం బాబు? మనం కూడా ఇప్పుడు చూడండి అందుకనే అనేది కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఎంత అక్కడ చెప్తున్నా గాని ప్రతిరోజు మనం కూడా కూర్చొనేసి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకసలు సహజంగా వాళ్ళలో ఏ నేచర్స్ ఉన్నాయి? కొందరికి స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కానీ అది గుర్తించమనమాట. అదే విధంగా ఇక్కడ గూడా ఆ యొక్క మల్లె మొక్కను నాటేసేసి మనమేంటంటే గులాబీ పూలు బోయి సాఫ్ట్‌వేరోళ్ళకి ఎక్కువ జాబ్స్ ఒస్తున్నాయి. అంటే ఆ విధంగా అన్నమాట సపోజ్. ఆ విధంగా అట్లాగా మనం ఆలోచిస్తుంటాం. అదే సమయంలో ఇక్కడ ఏం జేశాడంటే అశ్వత్థాముడు ఓకే. నాకు అంటే ఇక్కడ ఇంట్లో ఆ ఫ్రీడమ్ లేకపోయేసరికి అక్కడ బయటికి వెళ్ళేసరికి దుర్యోధనుడు తనకి ఎక్కువ ఆప్తమిత్రుడయిపోయాడు. తనక్కడేంటంటే అతను చెడ్డవాడా, మంచివాడా అని చూడలేదు. ఇక్కడ దొరకని ప్రేమని అక్కడికి వెళ్ళేసేసి ప్రాణమిత్రుడు. ప్రాణమిత్రుడయ్యేసరికి ఎట్లైనా వాళ్ళ యొక్క సాంగత్యం వలన అంటే నా ప్రాణమిత్రుడిని మెప్పించాలి. నా ప్రాణమిత్రుడి కోసం నేనేదైనా చెయ్యాలి. అంతే గదా! ఎప్పుడైనా సరే పిల్లలు చూడండి, ఎప్పుడైనా సరే ఒక చోట ఒకటి దొరకలేదనుకోండి, సహజంగా ఆటోమేటిక్‌గా వేరే వాటికి వెళ్తారు. అదే విధంగా మనం కూడా మన యొక్క పిల్లల్లో వాళ్ళ డీఎన్ఏలో వాళ్ళకి ఏదిష్టము అది గుర్తించాలన్నమాట. అది గుర్తించకుండా నువ్విది చెయ్యి, ఇది చెయ్యి అంటే గనక వాళ్ళలో ఆ సహజత్వాన్ని కోల్పోతారన్నమాట. అదే విధంగా ఇక్కడ గూడా అట్లాగా అవుతది. అయ్యేసరికి అశ్వత్థాముడు ఆహ్, దుర్యోధనునితో ఎంతో ఆప్తమిత్రుడిగా, ఎంతో స్నేహితుడిగా ఉంటాడన్నమాట. ఆ విధంగా ఆ స్నేహత్వంలో ఎంత స్నేహితుడిగా ఉంటాడంటే గనక ఒకసారి ఇట్లానే శకుని యొక్క కుట్రలు పన్నుతూ వీళ్ళనేందంటే శకుని వీళ్ళకి మామే. కానీ వీళ్ళని ఇంకా కిందకి దించాలని చూస్తుంటాడు. ఎవరిని? కౌరవుల్ని. ఆ విషయం ఒకసారి ఎవరికి తెలుస్తుంది? దుర్యోధనుడికి తెలుస్తుందన్నమాట. తెలిసినప్పుడు వెంటనే అశ్వత్థాముడు అంటాడు, "దుర్యోధన నేను శకుని మామ అక్కడికి గాంధార దేశం పారిపోయాడు. నేను వెలానే పట్టి తీసుకొస్తాను, బంధించి తీసుకొస్తాను. నువ్వు ఎట్లైనా దానికి బుద్ధి చెప్పు" అది ఇది అంటాడన్నమాట. అంటే బుద్ధి చెప్పు అట్లాగన్నప్పుడు, అప్పుడు ఇతనేంటి ఇక్కడ అంటే వాళ్ళ ప్రాణ స్నేహితుడి కోసం ఏదన్నా చేయాలనేసేసి తనలో ఆ సంకల్పం ఉండిపోయింది. అక్కడ మంచి చెడనేసి చూడడనమాట. అంటే మనమేందంటే ఒక వ్యక్తి యొక్క ఉన్నతి ఆ యొక్క సమాజ పరిస్థితులను బట్టి, ఇంటి వాతావరణాన్ని బట్టి మారిపోతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లాగా ఆ సమయంలో అతను ఇంటికి వెళ్ళేసేసి, "అమ్మా నాన్నగారండి నేనిట్లా గాంధార దేశం వెళ్లి శకునిని పట్టి ఇవ్వటానికి వెళ్తున్నాను" అని వాళ్ళ యొక్క అంగీకారం కోసమని వెళ్తాడు. అప్పుడేంటి ద్రోణాచార్యుడు అసలేం మాట్లాడడనమాట. ఆ సమయంలో ఎట్లాగుండాలి? ఓకే. వాళ్ళ వైపు వెళ్ళినా గాని, అక్కడ మనం ఎలాగా పిల్లల్ని ప్రోత్సహించాలన్నమాట. ఓకే. "నువ్వు అనుకున్న పని సాధిస్తావులే అయ్యా! జాగ్రత్తగా వెళ్ళిరా" అంటాడు.
అతనేం మాట్లాడడు. మాట్లాడకుండా వాళ్ళమ్మకి వెళ్ళేసి కాళ్ళకి దండం పెట్టుకొని ఇంక వెళ్ళబోతే వాళ్ళమ్మ బాధపడిద్దనమాట. వాళ్ళు మరి పెద్ద పెద్ద రాజులు కదా! నిన్నేమన్నా చెయ్యొచ్చు గదా! అంటే, "ఏం పర్వాలేదమ్మా! నా యొక్క మిత్రుడు కోసం నేను ప్రాణత్యాగమైనా చేస్తాను. నేనొచ్చినా రాకపోయినా నువ్వు బాధపడబాకు" అంటాడనమాట. అప్పుడు తల్లి ప్రేమ చూపిచ్చి ఆమె చాలా బాధపడిద్ది. అప్పుడు వాడు బయటకొచ్చిన తర్వాత ద్రోణాచార్యుడంటాడు, "వాడికేం కాదులే. వాడు ఎంతో ఉన్నతిగా ఉంటాడు. వాడు మంచిగా వెళ్ళాడంటే ఆ పనిని సాధించి తీరతాడు" అనేసేసి ద్రోణాచార్యుడంటాడు. అదే పిల్లల ముందంటే గనక వాళ్ళు ఎంత సంతోషపడతారు. వాళ్ళకింకా ఎంత ప్రోత్సాహం ఒస్తది వాళ్ళల్లో. వాళ్ళెంత మోటివేట్ అవుతారు. అక్కడ ద్రోణాచార్యుడు ఒక తండ్రిగా అది గుర్తించలేదన్నమాట కొడుకు. ఆ విధంగా అక్కడ ఆశీర్వాదం పొందిన తర్వాత తల్లి దగ్గర అశ్వత్థాముడు వెళ్తాడు. గాంధార దేశం వెళ్లి శకునిని పట్టి తీసుకొచ్చేసి దుర్యోధనుడికి అప్పగిస్తాడన్నమాట. దుర్యోధనుడికి అప్పగించగానే దుర్యోధనుడికి తెలిసిద్ది. ఆ! ఓకే. ఇట్లాగా ఇతను హ్మ్. మా మామయ్యుండి మాకిట్లాగా హాని జేశాడు అనేసి. వెంటనే శకుని దగ్గర చాలా పన్నాగాలున్నాయి గదా! అంటే కావాలంటే కాళ్ళ మీద బడి అందకపోతే జుట్టు అందితే గనక అదే కాళ్ళు పట్టుకున్నట్లుగా ఆ విధంగా కాళ్ళ మీద బడి, నేను తెలియక చేశాను నన్ను మన్నించు మేనల్లుడా అనేసేసి అక్కడ అతను నక్క వినయాలు చూపించేసరికి మళ్ళీ దుర్యోధనుడు కరిగిపోతాడు. కరిగిపోయేసేసి ఇదిగో నా దగ్గర ఎంతో విలువైన మనుంది. నేనసలు ఎవ్వరికీ ఇవ్వలేదు. నువ్వు నా ప్రియమేనల్లుడివి. నేను నీకు ఇస్తున్నాను అనేసరికి మళ్ళీ ఆ కపట మోసంలో పడిపోతాడన్నమాట. ఎవరు? దుర్యోధనుడు. పడిపోయిన తర్వాత అప్పుడు దుర్యోధనుడికేంది ఈమెని నేనేం చేసుకుంటాను. నేనిప్పుడు పాండవుల మీద యుద్ధం చేసి వాళ్ళని గెలవాలి కదా! అనేసేసి అతనికి ప్రాణమిత్రుడు దుర్యోధనుడికి కర్ణుడు వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇంకా అంటే మనకి పురాణాల ద్వారా కర్ణుడినే చూపిస్తారు. కానీ అశ్వత్థాముడు గూడా గొప్ప మిత్రుడన్నమాట. అప్పుడు ఆ మణిని అశ్వత్థాముడికిస్తాడన్నమాట దుర్యోధనుడు. ఆ విధంగా అశ్వత్థాముడు ఆ మణిని పొందుతాడన్నమాట. ఆ మణిని పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడ మహాభారత యుద్ధ సంగ్రామం జరుగుతూ ఉంటుందన్నమాట. జరుగుతూ ఉంటే ఎంత ప్రయత్నించినా గాని పాండవులు గెలుస్తూ ఉంటారన్నమాట. ఈ కౌరవులు ఓడిపోతూ ఉంటారు. అది కూడా ఇక్కడ గమనిస్తాడు ఎవరు అశ్వత్థాముడు. ఓకే. మా ఫ్రెండు అంటే నా ఆప్తమిత్రుడు ఇంకా బాధపడుతున్నాడు. అతన్ని ఏదో విధంగా నేను సంతోషపెట్టాలి అనే మళ్ళీ ఆలోచనలో పడతాడు అశ్వత్థాముడు. ఆ సమయంలో ఒకసారి ఇట్లానే మనకి సినిమాల్లో చూపించినట్లుగానే మనందరికి తెలుసు గదా! ఉప పాండవులందరూ రాత్రి వేళ యుద్ధం అయిపోయి నిద్రిస్తున్న వేళ వెళ్తాడు. ఎవరు? అశ్వత్థాముడు. వెళ్ళేసేసి వాళ్ళందరిని ఊచకోత కోసేస్తాడు. ఊచకోత కోసేసి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి దుర్యోధనుడికి చెప్తాడన్నమాట. పాండవులందరూ చనిపోయారు. ఇంక నువ్వేం బాధపడబాకు. నేను నేను నీకు సంతోషమైన కారమైన వార్త చెప్పాను. అంటే అక్కడేంటంటే ఎట్లైనా సరే దుర్యోధనుడిని మెప్పించాలి. దుర్యోధనుడికి నేను ఎంత వీలైతే అంత సహాయం చెయ్యాలి అని అనే ఒక్క తపనే అశ్వత్థాముడికుంటుందన్నమాట. అయితే అశ్వత్థాముడొచ్చేసేసి దుర్యోధనుడికి ఆ మాట చెప్పటం. దుర్యోధనుడు మళ్ళీ ఆలోచిస్తాడన్నమాట. ఓకే. ఇంక సంతోషంగా ఉందా అనేసేసి అంటే అప్పటికింకా తెలీదు. అక్కడ చనిపోయింది ఉప పాండవులు గదా! పాండవులని తెలీదన్నమాట. తెల్లవారి వెళ్ళేసేసరికి అక్కడంతా చూస్తారన్నమాట. చూసేసరికి ఇంకా చనిపోయింది ఉప పాండవులు. ఉప పాండవులు చనిపోయేసరికి ఇంకా ఆ సమయంలో ఎవరు? ద్రౌపది, కుంతి వీళ్ళందరూ వచ్చేసేసి ఇంక ఒకటే బోరుమని ఏడుస్తారు. అయ్యో! నా పిల్లలందరిని నేనిలాగా కోల్పోవాల్సొచ్చింది అది ఇది అనేసి. అయితే ఇక్కడొచ్చేసరికి అశ్వత్థాముడికి తర్వాత తెలుస్తుందన్నమాట. నేను చంపింది ఉప పాండవుల్ని. అయ్యో! నేను ఇట్లాగ తప్పు చేశాను అనేసి. ఆ సమయంలో కృష్ణుడు వచ్చేసేసి "నువ్వెంత ఘోర ఇది తప్పు చేశావు. నువ్వు చేసింది మామూలుది కాదని" అతన్ని శపిస్తాడన్నమాట. ఎవరిని? అశ్వత్థామని. మళ్ళీ ఇటు పక్కొచ్చేసరికి ద్రౌపది, కుంతి మాత ఎంతో బాధపడుతుంటారు. అయ్యో! నా పిల్లలు ఎందుకిట్లాగయ్యారు అనేసి. అప్పుడు ఆ సమయంలో ధర్మరాజొస్తాడు. ధర్మరాజొచ్చేసి అమ్మా చూడండి ధర్మరాజు ఎంత శాంతవంతుడుగా ఎంతగా చెప్తాడన్నమాట. ఏమని? అమ్మా ఆ సమయంలో మనం ఒకసారి లక్క గృహంలో ఉన్నాము. అంటే ఈ పాండవులు కౌరవులని నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు పారిపోతూ వేరే వేరే ప్లేసుల్లో వాళ్ళు దాక్కోవాల్సొచ్చింది. ఆ సమయంలో వాళ్ళు ఒకసారి లక్క గృహంలో దాక్కుంటారనమాట. లక్క గృహంలో దాక్కున్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ రోజు ఒక బ్రాహ్మణ స్త్రీ ఆమెకి 5గురు పిల్లలనమాట. 5గురు పిల్లల్ని తీసుకొనేసేసి ఒక రాత్రి అంటే స్టే కోసము అటువైపు వెళ్తూ వీళ్ళనడిగిద్దనమాట.
ఇక్కడ నేను ఈ రాత్రికి ఇక్కడ ఉంటానమ్మా. నా పిల్లల్ని పెట్టుకొని ఇట్లా నా భర్త లేడు. నా భర్త నాకు దూరమయ్యాడు అనేసి ఆ విధవ స్త్రీ అడిగిద్ది. అడిగినప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇస్తది. ఎవరు? కుంతీమాత. అయితే అప్పుడు ఏం జరిగిద్ది? ఆశ్రయం ఇచ్చినప్పుడు ఆ రోజు రాత్రి కుంతీమాతకి తెలిసిద్ది. దుర్యోధనుడు ఈ లక్క గృహాన్ని కాల్చటానికి వస్తున్నాడు. నిప్పు పెట్టటానికి వస్తున్నాడని తెలిసి ఆమె అక్కడ ఏం చేసిద్ది తెలిసి కూడా, సరే మనం గనక ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే అంటే తప్పించుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ, ఆ పిల్లలు గనక చనిపోతే వాళ్ళ యొక్క శవాలని అవి చూసేసి దుర్యోధనుడు ఇంక మన వెంట పడకుండా ఉంటాడు. మనల్ని వదిలేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆమేం చేసిద్ది, ఇంక ఈ పాండవుల్ని తీసుకొని కుంతీమాత బయటికి వెళ్ళిపోయిద్దనమాట. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ సైన్యంతో వచ్చేసేసి ఆ లక్క గృహాన్ని కాలబెట్టేసరికి అక్కడున్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ, ఆ 5గురు పిల్లలు చనిపోతారు. ఇప్పుడు ధర్మరాజు ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. అమ్మా! మనం చేసిన పాపం ఎక్కడికి పోతుందమ్మా? కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసింది వాళ్ళకే వస్తుంది గదా! అదే విధంగా ఆ రోజు మనము ఆ లక్క గృహంలో ఉన్నటువంటి ఆ స్త్రీని మనము కాపాడలేదు. మరి ఈరోజు మన పిల్లల ద్వారా మనకు ఆ దుఃఖం వచ్చిందమ్మా అనేసేసి ఎవరు చెప్తారు? ధర్మరాజు చెప్తాడు. చూడండి ధర్మరాజు ఎంత దుఃఖంలో ఉన్నా కానీ ఆయన యొక్క అంటే వాళ్ళు చేసిందక్కడ ఆ కర్మ సిద్ధాంతాన్ని అక్కడ మనకి వివరిస్తున్నాడనమాట. అంటే మనకు ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనకొచ్చినటువంటి ఆ దుఃఖాలకి కారణం మనము అయ్యో! ఎవరో పక్క వాళ్ళో మన అంటే పేరెంట్సో, తల్లిదండ్రులో, పిల్లలో, అత్తమామలో ఏదో రకరకాలుగా అనుకుంటామనమాట. అయితే ప్రతి ఒక్కదానికి అంటే మనకి వచ్చినటువంటి ఆ దుఃఖానికి, బాధకి కూడా మనకి తెలుసో తెలియకుండా ఏదో మనం ఎక్కడో అంటే కొన్ని ఈ జన్మలో అయ్యుండొచ్చు. కొన్ని మనకి అంటే గత జన్మల్లో కూడా అయ్యుండొచ్చు. అనేసేసి ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని ధర్మరాజు వివరిస్తాడన్నమాట. ఆ విధంగా అక్కడ ఆ పిల్లలనందరిని వాళ్ళు కోల్పోతే వాళ్ళు అమితమైన దుఃఖంతో ఉంటారు. ఆ సమయంలో కృష్ణుడు వచ్చేసేసి ఎవరిని అశ్వత్థామని శపిస్తాడు. ఏమని? "నువ్వు ఇంత ఘోర అపరాధం చేయటం వల్ల నీ యొక్క నీ యొక్క శరీరం నుంచి రక్తమాంసాలు అంటే పుండ్లు పడిపోయి కారిపోతూ ఉంటావు." అంటే మామూలుగా అశ్వత్థాముడు అజేయుడు గదా! ఇప్పటికి కూడా అశ్వత్థాముడు హిమాలయ పర్వతాలలో మనకి ఇది ధ్యానం చేసుకుంటూ అట్లా కనిపిస్తుంటారంట. హిమాలయాలకు వెళ్ళినోళ్ళు చెప్తుంటారు. ఎట్లయితే హనుమంతుడు అజేయుడో ఆ విధంగానే అశ్వత్థాముడు కూడా అజేయుడనమాట. అయితే అక్కడ కృష్ణుడు శపిస్తాడు. మనకనిపిస్తది కృష్ణుడు ఎందుకు శపించాడు అనేసేసి. అదే విధంగా అశ్వత్థాముడు ఎందుకు ఈ విధంగా ఇక్కడ పాల్పడ్డాడు అనిపిచ్చిద్ది. అంటే వాళ్ళని హత్య చేయటానికి. అంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్యం జరగటానికి ఒక కార్యకారణ సంబంధం ఉండి ఉండొచ్చనమాట. అట్లానే అశ్వత్థాముడు అక్కడ యొక్క స్నేహితుడిని మెప్పించటం కోసము ఆయన అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ కార్యకారణ సంబంధం వలన వాళ్ళని ఊచకోత కోసేస్తాడు. ఆ విధంగా ఆయన యొక్క శాపాన్ని ఆయన తీసుకోవాల్సొస్తదనమాట. దాని వల్లనే ఇప్పటికి కూడా మనకి 'కల్కి' సినిమా గూడా మీరందరూ చూసే ఉంటారు కదా! 'కల్కి' సినిమాలో గూడా మనకి అశ్వత్థాముడి గురించి చూపిస్తాడు. ఆ పిల్లవాడు అడిగితే గనక నేను అజేయుడిని నాకు మరణం లేదు అని అంటాడు గదా! అట్లానే ఇప్పుడు అశ్వత్థాముడు గూడా అజేయుడనమాట. అంటే అక్కడేంటంటే అతనికి ఆ ఇంటిలో ఆ ప్రేమ దొరకపోవటం వలన అంత గొప్ప గొప్ప అంటే ధ్యాని అంటే మహాశివుడిని కూడా మెప్పించాడు. మెప్పించిన అతను ఆ ప్రేమ దొరకపోవటం వలన ఇటు దుర్యోధనుడి వైపు వెళ్ళేసి అతని సాంగత్యం వలన అక్కడ ఉన్న వాళ్ళకి ఇంక మంచి చేయాలని చూస్తాడు గదా! ఆ విధంగా చేశాడన్నమాట. అటువంటి వాళ్ళల్లో అశ్వత్థాముడు ఒకడు. అదే విధంగా వీళ్ళు గూడా ఆ పుత్రులను కోల్పోవటం ఎందుకు జరిగింది అంటే గనక వీళ్ళకి అంతవరకే ఆయుష్ రాసున్నాడన్నమాట భగవంతుడు. మళ్ళీ చూడండి పాండవులు మళ్ళీ అమరులు. వాళ్ళందరి భారతం అయిపోయిన తర్వాత అక్కడికి గాంధారి వీళ్ళందరూ వచ్చేసేసి గాంధారి, కుంతి వీళ్ళందరూ కలిసి ఒక గృహంలోనే ఆహ్, ఉంటుంటారనమాట. తర్వాత వీళ్ళు అమరులయ్యి ఒక్కొక్కళ్ళు అమరత్వం కోసమని స్వర్గలోకానికి వెళ్తారు. అప్పుడు కూడా గాంధారి మాత కూడా వచ్చేసేసి కృష్ణుడిని శపిస్తుంటుంది గదా! నా యొక్క పిల్లలందరిని నేను కోల్పోయాను అని శపిస్తది. అంటే ఆమె కూడా అక్కడ కోల్పోవటానికి ఆమె కూడా గొప్ప మాస్టరు. అంటే అక్కడ వాళ్ళ క్యారెక్టర్స్ మనం చూడకూడదనమాట.
ఆమె చూడండి పెళ్ళైన దగ్గర నుంచి భర్తకి కళ్ళు లేవనేసి, గుడ్డివాడనేసి తను కళ్ళకి గంతలు కట్టుకొని ఎంతగా అంటే వాళ్ళు గూడా గొప్ప ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఆ ధ్యానంలో ఉండటం వల్లనే కదా! మరి ఆమెకి ఆ కళ్ళకి గంతలు తీయగానే దుర్యోధనుడికి చెప్తది గదా! "నువ్వు నగ్నంగా వచ్చేయి నాయనా! నీ యొక్క శరీరమంతా వజ్రాకాయమవుతుంది" అంటేసరికి అంటే ఇక్కడొచ్చేసరికి మళ్ళీ కృష్ణుడు దుర్యోధనుడికి అంటే చెడ్డవారి వైపున వాళ్ళకి మంచి వాళ్ళు గెలవకూడదు గదా! అక్కడ. గెలవకూడదనే ఉద్దేశ్యంతో మళ్ళీ కృష్ణుడు అక్కడ దుర్యోధనుడిని అంటే కాపాడకుండా ఉండాలి కదా! మరి. అంటే ధర్మస్థాపన అనేది జరగాలి గదా! దానికోసం అక్కడ మనకి గాంధారీదేవి కళ్ళు తెరిసినప్పుడు దుర్యోధనుడి యొక్క శరీరం కాకుండా ఈ తొడల భాగం ఒక్కటి చూస్తదన్నమాట. అక్కడ ఆ భాగంలో వజ్రకాయమైపోయి ఉంటది. మిగతా శరీరమంతా ఇంకా అంటే మామూలుగా ఉంటుందో ఆ కథలో కొంచెం మీకు కూడా తెలిసే ఉంటుంది గదా! ఆ విధంగా అక్కడ జరుగుతుంది. ఆ! అట్లానే మనకి అంటే ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దానికి అంటే ప్రతి ఒక్క దానికి మన యొక్క జీవితంలో జరిగిన ప్రతి ఒక్క దానికి ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉంటుందన్నమాట. మనం అది గుర్తించుకుంటూ మన యొక్క జీవితాలలో మనకి ఇదే దుఃఖమొచ్చింది. దుఃఖమే మనకి ఈ లోకము అని బాధపడుతూ ఉండకుండా, సుఖంగా ఉన్నాము. అయ్యో! మనం హ్యాపీనెస్ ఇంక ఇంతకంటే మించింది లేదనుకోకుండా, ఈ సుఖదుఖాలు అనేవి ఒక తామరాకు మీద నీటి బొట్టు వలె అనుకోనేసేసి, మన లైఫ్‌లో ప్రతి ఒక్క దాన్ని ఆహ్, పైనే అంటే ఒక సాక్షిభూతంగా చూస్తూ మన జీవితాల్ని గడుపుకోవాలి అనేసేసి మనం ఇక్కడ అశ్వత్థాముడి యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అట్లానే మనం ఇప్పుడు ఈ మహాభారతంలో మహనీయులలో ఇంకొకళ్ళ గురించి నేను చెప్పబోతున్నాను. వాళ్ళు ఎవరంటే కచుడు. కచుడు అంటే గనక ఎవరంటే గనక ఇప్పుడు దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు ఎవరు? కచుడు. మళ్ళీ ఇక్కడ రాక్షసులుంటారు. రాక్షస గురువు ఎవరు? శుక్రాచార్యుడు. అంటే ఈ శుక్రాచార్యుడు, కచుడు వీళ్ళిద్దరికీ ఒక గొప్ప గురు శిష్య బంధం ఉంటుంది. అదేంటి ఇక్కడేమో దేవతల గురువు, ఇక్కడేమో రాక్షస గురువు. మళ్ళీ దేవతల గురువైనటువంటి కొడుకైనటువంటి కచుడికి రాక్షస గురువుతో ఎలాగా ఆ గురు శిష్య సంబంధం? దాని గురించి ఇప్పుడు ఈ భారతంలో ఇంకొక క్యారెక్టర్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అంటే అదెట్లా జరిగిందంటే, మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా! అంటే ఇక్కడ రాక్షసులు, దేవతలు అట్లాగనేసి. అంటే యాక్చువల్‌గా ఇక్కడ రాక్షసత్వం, దైవతత్వం, మానవత్వం ఇలాంటివన్నీ ఒక మనిషి పుట్టగానే వీడు రాక్షసుడు అట్లాగనేది ఉండదనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి పురాణాలలో అట్లట్లా రాసారు. వాటి యొక్క స్టోరీలని బట్టి మనం అక్కడ తీసుకుంటున్నాం అంతే. యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైతే గనక ఒక మంచి పనులు చేస్తూ ఇతరులకు సహాయపడదాము అంటే ఎప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి సహాయపడదాము, ఒక విశ్వ కళ్యాణం కోసం చూద్దాము అనుకునే వాళ్ళందరూ ఎవరు? దేవతలు. అంటే అమరులు అంటాము. అమరత్వం పొందిన వాళ్ళు అంటారు. అంటే వాళ్ళకంటే వేరే వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచన ఉంటుంది. అందుకని వాళ్ళని దేవతలు, వాళ్ళలో దైవీ గుణాలు బాగున్నాయిరా అంటాము. అదే ఇప్పుడు మానవులు అంటాము. మానవులంటే ఎవరు? మనం మ అంటే మనిషిగే. అంటే నార్మల్ క్వాలిటీస్. అంటే మనం బాగున్నామా? మనం తిన్నామా? మనకదుందా? ఇవుందా? అట్లాగా ఆలోచిస్తారు చూడండి. వాళ్ళు మానవులు. అదే ఇంకా వాళ్ళెట్లా బోతే ఏమైంది? ఇప్పుడు నాకు ఇది కావాలి. అది జరగాలంటే పక్కనోడిని వాడిని కొట్టైనా, చంపైనా సరే నేను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఆ గుణంతో ఉంటుంది గదా! అంటే ఆ రాక్షస గుణం అంటారు గదా! వాళ్ళని రాక్షసులుగా అంటారు. అంటే ఇక్కడేంటంటే వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళ యొక్క క్వాలిటీస్‌ని బట్టి మనం వాళ్ళ పేర్లు వచ్చాయే గానీ, ఎవరైనా బై బర్త్ ఒక రాక్షసుడుగా అట్లాగా కారనమాట. అంటే మనం వాళ్ళని పెరిగిన వాతావరణం, సమాజం యొక్క పరిస్థితులు, దేశ యొక్క కాలమాన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తిలో గుణాలు మారుతూ ఉంటాయే కానీ, పుట్టుకతో ఇప్పుడు సపోజ్ చూడండి ఒక దొంగ ఉన్నాడనుకోండి. పుట్టిన దగ్గర నుంచే 4, 5 ఏళ్లకే దొంగ కాలేడు గదా! అంటే వాడికి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళలో ఆ క్వాలిటీస్ వస్తాయన్నమాట. ఆ క్వాలిటీస్ వచ్చి వాళ్ళు చిన్నగా ఆ విధంగా అంటే వాళ్ళలో ఆ మార్పులు వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్చుకోవటానికి అట్లా ఉంటుందే గానీ, వాళ్ళలో గూడా గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు కచుడిని గురించి అదే చెప్పుకుందాం. అయితే ఇక్కడ శుక్రాచార్యుడు రాక్షస గురువు.
బృహస్పతి దేవతల గురువు. అయితే ఇక్కడ దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎక్కువ శాతం దేవతలందరూ చనిపోతూ ఉంటారనమాట. దేవతలందరూ చనిపోతుంటే బృహస్పతికి ఒక్కసారి ఆలోచనొస్తది. అయ్యో! దేవతలందరూ చనిపోతున్నారే! మరి ఇప్పుడు మన దేవతల సంఖ్య తగ్గిపోతే గనక ఇంక ఈ భూమి మీదకి రాక్షసులొచ్చేస్తారు గదా! అంటే ఇంకా అప్పుడు ధర్మస్థాపన అనేది ఎట్లాగా? మరి వాళ్ళు పెరిగిపోకూడదు కదా! అనేసనుకుంటాడు. ఆ సమయంలో, ఆ సమయంలో రాక్షసులందరూ చనిపోయినా గాని మళ్ళీ వాళ్ళు బ్రతికొస్తున్నారంట. అయ్యో! ఎలా బ్రతికొస్తున్నారని తర్వాత వాళ్ళు అంటే ఒక నిగాలాగా పెట్టి వాళ్ళు తెలుసుకుంటే తర్వాత ఏం తెలిసిద్దంటే శుక్రాచార్యుడు మృత సంజీవని అనే మంత్రాన్ని కనిపెడతాడు. అనే విద్యను నేర్చుకుంటాడు. దానివల్ల రాక్షసులు ఎవరైనా చనిపోయినప్పటికీ వెంటనే ఆ విద్యని ప్రయోగించటం వల్ల ఆ రాక్షసుల్లో ఉన్నటువంటి ఆ రాక్షసుడు బ్రతికొచ్చేస్తాడు. అందుకని వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోవట్లేదు. ఇటువైపున దేవతలు తగ్గిపోతున్నారు. వీళ్ళకి ఆలోచన పడిపోతుంది. మనం కూడా ఏదో ఒకటి చేసేసి ఈ దేవతలందరూ బ్రతికి రావాలి అనుకుంటాడు బృహస్పతి. సరే మరి దీనికోసం ఏం చేయాలి? శుక్రాచార్యుడి దగ్గరే మృత సంజీవని విద్య ఉంది. అది నేర్చుకొని రావాలి. ఎట్లా నేర్చుకొని రావాలి? దొంగతనంగా వెళ్ళేసేసి మాకీ విద్య నేర్పించంటే ఎవరైనా నేర్పిస్తారా? నేర్పించరు కదా! అసలే అక్కడ అపోజిషన్ పార్టీ అన్నమాట. అంటే అంతే కదా! అధికార పక్షం, ప్రతిపక్షం అనుకోండి సపోజు. అట్లా జరుగుతుంది. అయితే ఆ సమయంలో బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు ఏమంటాడంటే, "నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. నేను వెళ్ళేసేసి అక్కడికి వెళ్లి ఎలాగైనా సరే శుక్రాచార్యని మెప్పించి నేను ఆ విద్య నేర్చుకుంటాను" అని చెప్తాడన్నమాట. అనగానే ఇంక మిగతా వాళ్ళెవ్వరు దేవతలలో ముందుకు వెళ్ళటానికి ముందుకు రారన్నమాట. కానీ కచుడు మాత్రం అప్పట్లో ఆ అబ్బాయికి 15, 16 సంవత్సరాలు ఉండుండొచ్చు. అతను ధైర్యం చేసి ఇక్కడ నేను వెళ్ళేది ఎవరి కోసమంటే విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, అందరూ బాగుండటం కోసం. మీరు నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. నేను వెళ్ళేసి ఆ విద్య నేర్చుకొనొస్తాను అంటారు. అనగానే ఆయనకి ఒక విధమైన లోపల బాధ కలిగినా కానీ, నా అంటే మన కోసం కాదు కదా! అందరి కోసం గదా! అనేసి ఆయన పిల్లవాడిని ఆశీర్వదించి పంపిస్తాడు. మరక్కడ అబద్ధం చెప్తే గనక మరి నువ్వక్కడ పట్టుబడిపోతావు గదా! ఇట్లాగా మరి నిజం చెప్తే గనక ఎవరైనా సరే నేర్పించి పంపించరు గదా! అని సందేహం వెలిబుస్తాడన్నమాట తండ్రి. అప్పుడు కచుడు అంటాడన్నమాట. నాన్నగారు మనం ఒక ధర్మ కార్యానికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఏం జరుగుతున్నా గాని అది ఆలోచించకూడదు. నేను అదే మనసులో పెట్టుకొని నేను ముందడుగు వేస్తున్నాను అంటాడు. అట్లానే అక్కడ తండ్రి ఆశీర్వాదం తీసుకొనేసేసి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తాడన్నమాట. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళేసేసి డైరెక్ట్‌గా చూడండి. వెళ్ళేసి డైరెక్ట్‌గా అతని కాళ్ళ మీద పడిపోతాడు. కాళ్ళ మీద పడిపోయేసేసి అంటే తన తలని ఆ బొటనవేలుకి ఆనిస్తాడన్నమాట కచుడు. ఆనించేసేసి గురుదేవా! నేను మిమ్మల్ని శరణు పొందుతున్నాను. మీరు ఎట్లైనా సరే నాకు మీ యొక్క సాన్నిధ్యంలో మృత సంజీవని విద్య నేర్పించేసేసి నన్ను ఆ ధన్యుడిని చెయ్యండి అంటారు. చూడండి ఎక్కడైనా సరే ఒక అధికార పక్షం వాళ్ళొచ్చి అంటే సపోజ్ ఒక అధికార పక్షం, ప్రతిపక్షం అనుకోండి. అపోజిట్ పక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి కాళ్ళ మీద పడి అడగగానే వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ ఇక్కడ ధర్మం అంటే శుక్రాచార్యుడు రాక్షస గురువైనప్పటికీ అక్కడ ఏం చేశాడు? అంటే అతను ధర్మంగా వచ్చేసేసి ఎవరైతే శరణార్థి పొందారో వాళ్ళకక్కడ ముందుగానే నో అని చెప్పకూడదన్నమాట. అదే చేశాడు శుక్రాచార్యుడు. "సరే నాయనా! చూస్తుంటే ఇంత చిన్న పిల్లవాడిలాగున్నావు. నువ్వు దేనికోసం వచ్చావో నాకు తెలీదు గానీ, సరే" అని అక్కడ ఒప్పుకుంటాడన్నమాట. అప్పుడు ఆ పక్కనున్న శిష్యులందరికీ ఒక్కసారిగా ఆవేశం వస్తది. ఆ! ఏంటి వచ్చింది దేవతల యొక్క కుమారుడైతే మా గురువుగారు ఇట్లా ఒప్పుకుంటారంటారు. గురువుగారండి మీరు అట్లా ఒప్పుకోకండి అన్నా గాని అతను అక్కడ ధర్మం ప్రకారంగా ఎవరైతే గనక మన ఇంటికి శరణొచ్చిన వారికి మనం అక్కడ శరణాగతి పొందిన వారికి మనం అక్కడ ఓకే చెప్పాలి అని అంటాడన్నమాట. అందుకనే శుక్రాచార్యుడు అంత గొప్ప గురువయ్యాడన్నమాట.
అంటే ఆ రోజుల్లో ఎట్లాగుండేయి అంటే గనక, అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ, అంటే రాక్షసులైనప్పటికీ, రాక్షస గురువైనప్పటికీ, అక్కడేంటంటే ఒక వ్యక్తి శరణాగతి నొందినప్పుడు వాళ్ళకక్కడ ఆ విద్య నేర్పించాలి అనేసేసి ఆ గురు ధర్మం పాటిస్తున్నాడనమాట. అయితే అతనంటాడనమాట, "సరే నువ్వు ముందు ఈ ఆశ్రమంలో ఉంటూ ఉండు. తర్వాత నిదానంగా నేను చూస్తాను. చూసి నీకే సంగతి చెప్తాను" అంటాడు. అనగానే ఆ పిల్లవాడు ఇప్పట్లాగా ఉండవు గదా! మనకప్పట్లో ఆశ్రమ ధర్మాలంటే గనక, లేసిన దగ్గర నుంచి ఊడవటం, ఆశ్రమం ఊడవటము, బాత్రూమ్స్, వాష్‌రూమ్స్ కడగటము, అక్కడ వాళ్ళకి అంటే గురువు గారికి లేసిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళకి ఆహారం ఇవ్వటము, స్నానానికి అవన్నీ చూసుకోవాల్సొస్తది గదా! వీళ్ళేం జేస్తారు పక్కనున్నటువంటి శిష్యులు, వీడు మా గురువు గారిని మెప్పిస్తాడా? మెప్పించడానికి వచ్చాడా? వీడినెట్లైనా సరే హింస పెట్టేసేసి వీడిని మళ్ళీ పంపించాలని జెప్పేసేసి వాళ్ళకున్న పని కూడా సారీ. వాళ్ళకున్న పని కూడా వాళ్ళు చేయకుండా ఈ పిల్లవాడికి అన్ని పనులు అప్పగిచ్చేవాడన్నమాట. కానీ ఈ పిల్లవాడిలో చూడండి ఎంత డెడికేషన్ ఉంటదంటే, నేను వచ్చింది ఇక్కడ గురువుగారి దగ్గర నేను విద్య నేర్చుకోవటాని కోసము. నాకు పక్కన ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కానీ నాకు సంబంధం లేదు. వాళ్ళు పాపం వాడిని అవి చెయ్యి, ఇవి చెయ్యి, ఆ కట్టెలు తీసురా, ఇవి కట్టెలు తీసురా అని అన్నా గాని ఇతనేంటంటే ఈ పిల్లవాడు అసలు ఏమి తొనకడనమాట. అంటే చూడండి అక్కడ ఒక విద్య నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళు ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి కూడా ఇటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ కచుడు లాంటివి గొప్ప గొప్ప గ్రేట్ మాస్టర్స్ యొక్క కథలు చెప్పి మన పిల్లవాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలన్నమాట. మనం ఎంతప్పటికి 'బిల్ గేట్స్' చూడండి అన్ని డబ్బులు సంపాదిచ్చాడు. వీళ్ళు చూడండి 'అంబానీ' అంటే అటువంటియి కాకుండా ఉన్నత ధర్మం కూడా మనం పిల్లలకి మన యొక్క పాఠ్య పుస్తకాల్లో, మన యొక్క స్కూళ్ళల్లో గూడా చెప్తుంటే గనక వాళ్ళకి కూడా అంటే ఏది విలువైనది, ఏది విలువ కానిది అనేది తెలుస్తుంది అనేసి మనం ఇటువంటి గొప్ప గొప్ప ఈ పురాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ద్వారా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అయితే అక్కడ ఆ పిల్లవాడు ఎంత కఠినంగా వాళ్ళు అంటే బాధలు పెడుతున్నా గాని అతను ఓర్చుకుంటూ ఉండేవాడనమాట. నేను వచ్చింది దీనికోసమే అనేసేసి. ఆ సమయంలో శుక్రాచార్యుడు కుమార్తె ఉంటది. ఆమె పేరు దేవయాని. ఎప్పుడైనా చూడండి పిల్లలు గనక బాగా మంచి క్యారెక్టర్స్‌తో మంచి కష్టపడే వాళ్ళుంటే గనక ఏ స్త్రీ అయినా సరే, ఏ పిల్లయినా సరే అట్రాక్ట్ చేస్తుంది గదా! దేవయానికి ఈ పిల్లవాడంటే అంత ఇష్టం అన్నమాట. అంటే అంత ప్రేమ అన్నమాట. అయితే ఎప్పుడైనా సరే ఈ పిల్లవాడు ఆ నది దగ్గరికి వాటికి వెళ్ళేసి అక్కడ పూలు కోయటానికి అట్లా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏంటి ఆ అబ్బాయికి లైనేస్తూ ఉంటదన్నమాట. "చూడు కచ ఇక్కడ చూడు పూలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఈ నదిలో సెలయేరు చూడు. ఆ! ఎంత అసలు ఎంత ఆహ్లాదంగా ఉందో" అనేసేసి ఆ పిల్లవాడిని అటువైపు మభ్యపెట్టినా గాని ఆ అమ్మాయి ఎంత మభ్యపెట్టినా గాని, ఆ అబ్బాయయితే గనక అసలు నేనొచ్చిన కార్యక్రమము ఈ విద్య నేర్చుకోటానికి. అటువైపు అతనికి ఆలోచననేది పోయేది కాదనమాట. అతననేవాడు, ఈ సెలయేరులో నీరు దాహార్తి తీర్చటానికి అందరికి చాలా బావుంది. ఈ పూలు అమ్మవారికి అలంకరిస్తే ఇంకా ఎంతో బావుంటుంది. అంటే తనలో ఆ ఫీలింగ్స్ అనేది లేదనమాట. అంటే అంత ఇంటెన్షన్‌గా చదువుకుంటున్నాడనమాట. అదే మనమేందంటే ఇప్పుడు మనం పిల్లలకి కూడా అట్లాగా నేర్పించాలన్నమాట. అతనేంటి నేనిప్పుడు బ్రహ్మచర్యంలో ఉన్నాను. నేనిక్కడ బ్రహ్మత్వాన్ని నేర్చుకోవటానికి వచ్చాను. అదే ఉంది. మనకి మామూలుగా అంటారు గదా! బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అనేసి. అంటే ఏది మనకి ఏ వయసులో ఏదుందో 25 ఏళ్ల లోపు వయసులో ఎట్లా ఉండాలి బ్రహ్మచర్యం. అంటే మనకి ఉన్నటువంటి ఆ శక్తులని అవన్నీ కూడా మనది ఏ కార్యక్రమమో ఆ కార్యక్రమం నెరవేర్చటానికి ఇమడ్చాలన్నమాట. అంటే మనం కూడా మన పిల్లలకి ఇప్పుడు చూడండి చదువుకోవటానికి మనం పిల్లల్ని పంపిస్తాం హాస్టల్స్‌కి. వాళ్ళేం జేస్తారు? అంటే డబ్బులు తక్కువయ్యో ఒక్కొక్కసారి అటు ఇటు అంటే స్నేహితుల ప్రభావం వలనో, ఇంకా పార్ట్ టైమ్స్ జాబ్ చేయటము. అంటే అక్కడ కొద్దిగా డబ్బులొస్తాయనో, అయ్యో! ఎందుకు ఇప్పుడు నాన్నగారు నాకు పంపిస్తున్నారు. నేను ఎట్లైనా సరే కష్టపడి చదివేసేసి అందులో ఉన్నతి చూపించాలి అనుకోవాలే గాని, ఇప్పటి నుంచే అంటే ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు స్టడీ టైము. నువ్వు బాగా చదువుకొని అందులో ఉన్నతి పొందటానికి చూడాలే కానీ, ఈ టైంలో సంపాదన ఎందుకు? గృహస్థాశ్రమం. అంటే కొన్ని రోజులు నీ యొక్క పీరియడ్ టైమ్ నువ్వు చదువుకొనేసేసి ఉన్నతంగా ఎదిగి తర్వాత నెక్స్ట్ గృహస్థాశ్రమం. అప్పుడు నువ్వు అనుభవించాల్సినవి అనుభవించాలి. అయితే ఇప్పుడే ఎలా అయిపోయిందంటే జనరేషను
ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడే మందు, సిగరెట్టు ఇంక వేరే వేరే అలవాట్లని అలవరుచుకుంటున్నారు. అంటే ఏ సమయంలో ఏది చెయ్యాలో ఇక్కడేంటంటే అంతా కన్‌ఫ్యూజ్ ఆఫ్ ఇప్పుడు జనరేషన్‌లో అయిపోయిందనమాట. ఇప్పుడే వీడు గృహస్థాశ్రమంలో చేయాల్సిన వాడేమో బ్రహ్మచర్యంలో లాగా నేను అటు వెళ్తా, ఇటు వెళ్తా. అంటే ఆ సంస్థలకి వెళ్ళేసి, ఆ పూజలు చేసి, ఇవి చేస్తాననేసి. అంటే అక్కడ నువ్వు సంపాదించాలి. గృహస్థాశ్రమంలో కొన్ని నియమాలు పాటించాల్సిన సమయంలో నువ్వు నియమాలు పాటించు. పెళ్ళై పిల్లలయిపోయేసేసి ఒక ముదిమనోళ్ళు వాళ్ళొచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఓకే. వాళ్ళ బాధ్యత అప్పగించాలి. అవన్నీ ఇంక నాకు సంబంధం లేదు. వ్యాపారాలు వాటి గురించి. అవి పిల్లలకి అప్పగించాల్సిన సమయంలో అవన్నీ అప్పగిచ్చేసేయాలి. పెద్దవాళ్ళైనా సరే, స్త్రీలైనా సరే, ఓకే. నా పని ఇదుందా? ఇది చూసుకోవాలి. పెద్దవాళ్ళైనా సరే ఇంట్లో. పొద్దులు ఇంట్లో ఉండకుండా ఒక కోడళ్ళైనా సరే, కూతుర్లైనా ఎవరికైనా సరే. ఓకే. వాళ్ళకేదైనా హెల్ప్ చేయాలా? చేసేసి ఎక్కువ సమయము ఇప్పుడు మనకి ఇంత మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ని దేవాలయాలున్నాయి. అక్కడికి వెళ్ళిపోయేసి ఆ ధ్యాన స్థితిలోనో, కొన్ని ఆ మంచి మంచి మాటలు వినటంలోనూ వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుతూ ఉండాలి. కానీ మనకిక్కడ ఏం జరుగుతుందంటే, అంటే బ్రహ్మచర్యలో చేయాల్సిన నియమం, వానప్రస్థంలో చేయాల్సిన నియమం. ఈ సమయంలో అంతా కన్‌ఫ్యూజ్ అయిపోయిందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మన స్టోరీలోకొచ్చేసరికి, ఆ విధంగా కచుడు ఏంటంటే అంత బ్రహ్మచర్యం పాటిస్తూ, అంత అంటే గురువుగారికి సేవా శుశ్రూషలు చేసుకుంటూ ఉంటాడు. అంత మంచివాడికి ఒకసారి అంత రాక్షస గురువైనప్పటికీ శుక్రాచార్యుడి మనస్సుని మెప్పిస్తాడు. మెప్పిచ్చేసరికి ఒకసారి ఏందంటే కొన్ని కొన్ని విద్యలు నేర్పిస్తాడనమాట. అంటే బేసిక్స్ అనుకోండి. అప్పుడు మెప్పించేసరికి ఈ శిష్యుల్లో అనుమానం పెరిగిద్ది. ఓకే. వీడెట్లైనా సరే ఇక్కడ ఈ విద్య నేర్చుకొని వెళ్ళేసేసి మనందరిని హతమారుస్తాడురా! వీడినేదైనా సరే చెయ్యాలి. అనేసేసి వాళ్ళ మనసులో పడేసరికి ఇలానే ఒకసారి కట్టెలు అవి అన్నీ పుల్లలు అవన్నీ తీసుకొస్తారు గదా! అవన్నీ తెచ్చుకోవటానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ వీడినేం జేస్తారంటే వెంటనే మూతికి గుడ్డ కట్టేసేసి వాడినంతా ముక్కలు ముక్కలు చేసేసి అటో ముక్క, ఇటో ముక్క అట్లట్లాగా పారేసేస్తారనమాట. పారేసేస్తే గనక ఇంక వీడు రాడు. ఇంక గురువుగారు ఇంక వీడికి నేర్పించడు. అది ఇది అనుకుంటారు. అనుకోగానే ఎప్పుడైనా చూడండి. మనము ఒక కార్యము, లోక కళ్యాణం కోసం మనం ముందుకు వెళ్తే గనక మనకి క్రియేటర్స్ అంటారనమాట. మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరో వస్తారు. ఇది కంపల్సరీ. అట్లానే ఇప్పుడు చూడండి ఈ అబ్బాయి వచ్చింది లోక కళ్యాణం కోసం. తన కోసం కాదు. అప్పుడు దానికై ఆ దేవయాని చూడండి. ఆ అబ్బాయి కోసం పరితపిస్తుంది. అంటే తన విషయంలో అది ప్రేమనుకో. కానీ ఈ అబ్బాయి విషయంలో ఆ భావంతో చూడలేదన్నమాట. అయితే సాయంత్రం కల్లా రాకపోయేసరికి ఈ అమ్మాయి ఇంకా చూస్తూ ఉందన్నమాట. అయ్యో! ఇంకా రాలేదు, ఇంకా రాలేదని. సేమ్ అట్లానే ఫ్రెండ్స్ మనం కూడా ఇప్పుడు చూడండి మనకి 'పత్రిజీ మహిళా చైతన్యానికి' మనకి డొనేషన్స్ బుక్స్ వచ్చాయి. మనం కూడా వసూలు చేయటానికి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు శైలజ మేడమే ఉన్నారు. మేడం మొన్న గీతా మేడం వీళ్ళందరూ వచ్చి అంటే ఎలాగా డొనేషన్స్ ఆ భిక్షాటన చేయాలి అవన్నీ నేర్పించారు. ఒక్కొక్కసారి మనం చేసేటప్పుడు మనకే మనసులో అబ్బా! అడగాలా అనేసేసి ఒక రకమైన ఫీలింగ్స్ ఒస్తాయి. ఫీలింగ్స్ ఒచ్చినా గాని మనం ఏంటంటే ఇది విశ్వ కళ్యాణం కోసం చేసేటప్పుడు మనం ఆ ఫీలింగ్స్ అన్నీ పెట్టుకోకూడదనమాట. ఓకే. మనకి ఈ కార్యం అప్పగించారు. మనం దాంట్లో అంటే పూర్తిగా మనం మమేకమైపోవాలి. మనం వీలైనంత వరకు దాన్ని 100% చేయాలన్నమాట. ఎక్కడ మనం ఫీల్ అవ్వకూడదు. అట్లాగా ఇప్పుడు మాస్టర్స్‌ని మనం గీతా మేడంని గాని, శైలజ మేడంని గాని, ఇంకా సుష్మా మీరందరూ చేస్తున్న గ్రేట్ ఆ వర్క్స్‌ని బట్టి మేము కూడా ఏందంటే అవన్నీ చూసి మనం కూడా అవి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అట్లానే మనం ఇప్పుడు చూడండి గౌతమ్ బుద్ధుడున్నాడు. గౌతమ్ బుద్ధుడి దగ్గర ఎంతో మంది శిష్యులున్నారు. వాళ్ళందరిని భిక్షాటనకి పంపించేసేవాడు. ఏం గౌతమ్ బుద్ధుడు వాళ్ళందరికీ ఒక్కసారిగా అన్ని ఆహార పదార్థాలు అందిచ్చేసేసి, మరి విద్య నేర్పించొచ్చుగా! కానీ నేర్పించలేదు. ఎందుకంటే అది ధర్మం అన్నమాట. అన్ ప్రతి ఒక్కళ్ళకి రాగానే గుండు కొట్టిచ్చేసి చెప్పిచ్చేసేసి, "ఎళ్ళు అడుక్కోపో" అనేవాడు. ఎట్లాగా? రోజుకి 5 ఇళ్ళే అడుక్కోవాలి. 3 సార్లే "భవతి భిక్షాందే భిక్షాందేహి" అని అడగాలి. ఇచ్చారా? ఆ రోజుకి వాళ్ళు పొట్ట నింపుకోవాలి. లేకపోతే లేదు. అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో ఆ యొక్క ధర్మాన్ని మనం చూసుకొని, అవి మన యొక్క లైఫ్‌లో అవలంబించుకుంటూ, మనం గూడా అట్లా ఉన్నతిగా ఎదగటానికి ట్రై చేయాలి. అయితే ఇక్కడొచ్చేసరికి చూడండి. ఇక్కడొచ్చేసరికి సేము దేవయాని కచుని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుందన్నమాట.
దేనికోసము? అంటే ఈ పిల్లవాడు ఇంత ఇంటెన్షన్‌గా, ఇంత క్యారెక్టర్ బావుందనేసి. అయితే సాయంత్రం కల్లా రాకపోయేసరికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి చెప్పిద్దనమాట. నాన్నగారు ఇంకా రాలేదు. చూడండి ఏమైందో అనేసి. ఆల్రెడీ ఆయనకి వాళ్ళు గొప్ప ధ్యానులు గదా! వాళ్ళు వెంటనే దివ్య దృష్టితో దివ్య చక్షు అంటారు గదా! దాంతో చూసేసరికి ఈ శిష్యులు ఇట్లా పడేసి అక్కడ ఇక్కడ పడేసి ఉన్నదని తెలిసిద్ది. తెలిసేసరికి వెంటనే అతనికి ఆ విద్య తెలుసు కదా! ఆ విద్య ద్వారా అతన్ని బ్రతికిస్తాడు. బ్రతికిచ్చగానే ఇంటికి రాగానే చూడండి అక్కడ గూడా అతను నేను వచ్చింది కచుని అడుగుతాడనమాట. శుక్రాచార్యుడు. ఏంది? ఏం జరిగింది? ఏమైపోయి ఎందుకు ఎవరు చంపారు? అన్నా కానీ ఒక్క మారు మాట మాట్లాడడు. ఎందుకంటే ఇక్కడ నేనొచ్చింది నేను అధికార పక్షం వాళ్ళలో ఉండి ప్రతిపక్షం దగ్గరికొచ్చేసేసి ఈ విద్య నేర్చుకోవడానికొచ్చాను. అది సహజం. కానీ ఆ సమయంలో నాకిటువంటి కష్టాలొస్తయి. తప్పదు. అనేసేసి ఆ పిల్లవాడు ఎంత అక్కడ డెడికేషన్‌గా చెప్తాడనమాట. చెప్పగానే గురువే ఆశ్చర్యపోతాడు. అంటే గురువుకు తెలుసు వీళ్ళే చేశారని. శిష్యుడికి తెలుసు. కానీ శిష్యుడు ఎక్కడ బయట పడలేదనమాట. అంతే గదా! అప్పుడు ఆ పిల్ల అడిగిద్దనమాట. "ఎందుకు కచా నువ్వు చెప్పొచ్చు గదా! ఇట్లాగా వీళ్ళు చేశారనేసి మా తండ్రి గారు శిక్షించేవాళ్ళు గదా!" అంటారు. "ఆహా! నేనట్లా చెప్పను. నేనొచ్చింది దేనికోసము? నేను ఆ విద్య నేర్చుకోవటం కోసము. వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు మేము గొప్పవాగా అయ్యేసేసి మా సైన్యం పెరిగిందంటే, వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళకి గూడా భయం ఉంటుంది గదా! వాళ్ళకి గూడా బాధ ఉంటుంది గదా! అందుకని వాళ్ళ వాళ్ళ ధర్మం వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ విధి, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. నా కర్తవ్యం నేను చేస్తాను అంటాడన్నమాట అక్కడ. అప్పుడు ఆ అమ్మాయికి ఇంకా అసలు ఆ అబ్బాయి మీద ఇంకా ప్రేమ పెరిగింది. మళ్ళీ తన పనులు ఇట్లానే చేసుకుంటూ ఉండగా, మళ్ళీ శిష్యులకి భయమేసిద్దనమాట. ఈసారి, ఈసారి ఏం జేస్తారు, అతన్ని మళ్ళీ బంధించేసేసి, అతన్ని కాల్చేసేసి, దాన్ని బూడిద జేసేస్తారు. కచున్ని. బూడిద జేసేసి అంటే అప్పట్లో వచ్చేసరికి వీళ్ళందరూ దేవతలందరూ సాయంత్రం వచ్చేసరికి సురపానీయం అని తాగేవాళ్ళు గదా! అంటే మన ఇప్పటిలాగా మత్తుది కాదులెండి. అది వాళ్ళ యొక్క ఎనర్జీ కోసం అని. అయితే వాళ్ళేం జేసేవాళ్ళు రాత్రి పూట గురువు గారికి ఆ సురపానీయం తాగేటప్పుడు ఫస్ట్ ఒక కప్పు తాగుతాడు. రెండో కప్పు తాగుతాడు. మూడో కప్పులో తెలియకుండా అదంతా పౌడర్ చేసేస్తారు కదా! దాన్నంతా కలిపేసేసి గురువు గారి చేత తాపిస్తారు. ఇప్పుడు ఆ కచుడు ఎక్కడున్నాడు? గురువు గారి కడుపులో ఉన్నాడు. అయితే మళ్ళీ చూస్తే ఆ దేవయాని మళ్ళీ కంగారు పడిద్ది. నాన్నగారు చూడండి రాలేదింకా. మీరు చూడండి మీరేమన్నా చెయ్యండి అది ఇది అనేసి అంటారు. అప్పుడు మళ్ళీ దివ్య చక్షుతో చూసేసరికి ఇప్పుడెక్కడున్నాడు? ఆయన కడుపులో ఉన్నాడు. అప్పుడు అడుగుతాడన్నమాట దేవయానిని. అమ్మా ఇప్పుడు మరి నేనేం చెయ్యాలి అంటాడు. అనగానే ఆ అమ్మాయి అంటది, "ఈ మృత సంజీవని విద్య నీకు తెలుసు కదా నాన్నగారు దాంతో అతన్ని బతికిచ్చు" అంటది. అనగానే, "అమ్మ సరే నేను బ్రతికిస్తాను. నేను బ్రతికిస్తే గనక మరి నేను చనిపోతానే మరి ఎట్లాగా" అని అంటది. అనగానే ఇంకా ఆ విద్యేమో అతను ఎవరికీ చెప్పలేదన్నమాట. ఇప్పుడు ఆడపిల్ల గాబట్టి ఈ అమ్మాయికి చెప్పినా గాని అంత ఇంటెన్షను, అంత మంచిగా ఆ అమ్మాయి రిసీవ్ చేసుకునే అంత క్యారెక్టర్ కూడా ఆ అమ్మాయి దగ్గర లేదు. అనగానే ఆ అమ్మాయి అంటది, "సరే ఇప్పుడు మీరు కడుపులో ఉన్నటువంటి ఆ కచుడికి మీరు నేర్పించండి ఆ విద్యని. అతను బయటికి చీల్చుకొనొచ్చి మళ్ళీ మిమ్మల్ని బ్రతికిస్తాడు" అంటది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక గురువుగా వాడొచ్చాడు, చనిపోయాడు. ఇంక నాకెందుకనేసేసి ఇక్కడ గురువు వదిలేయలేదు. హ్మ్. అట్లానే గురువేం జేశాడు, సరే ఆయన యొక్క ధర్మం ప్రకారము ఆ మృత సంజీవని విద్యని ఆ కడుపులో ఉన్నటువంటి ఆ భస్మం రూపంలో ఉన్నటువంటి అతనికి నేర్పిస్తాడు. అప్పుడాయన బయటికి చీల్చుకొని వచ్చేసరికి ఈ శుక్రాచార్యుడు చనిపోతాడు. చనిపోగానే మరిప్పుడు నేర్చుకున్నటువంటి కచుడైనా సరే, ఓకే. నేను వచ్చింది ఈ విద్యను నేర్చుకోవటం కోసం. ఇంక నేనెళ్ళిపోవచ్చు గదా! అని ఎళ్ళిపోలేదు. ఆయన యొక్క ధర్మం పాటించాడు. ఏమని పాటించాడక్కడ? ఓకే. నా గురువుని నేను బ్రతికిస్తానని ఒప్పుకున్నాను. అందుకని మళ్ళీ ఆ విద్య ద్వారా అతన్ని మళ్ళీ బ్రతికిస్తాడు. బ్రతికిచ్చగానే, "అయ్యా! నువ్విక్కడుంటే గనక ఎవరు నిన్నిట్లాగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి బాధ పెడతారు. నువ్విక్కడి నుంచి బయలుదేరు" అంటాడు గురువు. అనగానే అతను బయలుదేరబోతాడనమాట. సరే గురువుగారు అని ఆయనకి నమస్కారం చేసుకొని బయలుదేరిపోతాడు. మధ్యలో దేవయాని కనిపిస్తది. కనిపిచ్చేసేసి, "ఏంటి నేను నిన్ను ప్రేమించాను. మనం పెళ్లి చేసుకుందాము" అనంటది. అనగానే అప్పుడు కచుడంటాడనమాట. అతనసలు ఆ ఉద్దేశంతోనే చూడలేదే అసలు. అంటే అతను వచ్చింది ఆ విద్య కోసం. దాని మీద పూర్తిగా తన యొక్క మనస్సంతా డెడికేషన్ జేసేసాడు. అప్పుడంటాడనమాట. నేను ఆ ఉద్దేశంతోనే చూడలేదు. నేను నిన్ను సోదరులాగా భావించానే అంటాడు. అనగానే ఆ అమ్మాయి ఎట్లైనా ఆడపిల్లకి కదా! ఎమోషన్స్ కదా! ఆమె ఎమోషన్స్ గురైపోయి, "ఆ! నువ్వు ఇక్కడ ఈ విద్య కోసం వచ్చావు. అప్పుడు నన్ను చూడలేదా? నన్ను గమనించలేదా?" అనేసంటది. అనగానే ఆ అమ్మాయి వెంటనే అతనికి శాపం ఇస్తది. ఏమని? "ఈ విద్య నీకు ఉపయోగపడదు గాక." అంటే నువ్వు నేర్చుకున్న విద్య నలుగురికి ఉపయోగపడిద్ది. కానీ నీకు ఉపయోగపడదు అనేసి శాపం ఇస్తది. అవ్వగానే అతను అనుకుంటాడన్నమాట. పర్వాలేదు
నా కోసం నేను ఇప్పుడు ఇది చేయలేదు. నేను నలుగురి కోసం చేశాను. నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు అనుకోనేసేసి ఆయన ఏమేం చేస్తాడు వెంటనే నా కోసం ఉపయోగపడడం పర్వాలేదని జెప్పేసేసి, అక్కడ ఆయన మనసులో అట్లాగా అనుకునేసి, ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయి, ఆ విద్యని యొక్క ఎవరైతే గనక అమరులైనటువంటి ఆ దేవతల మీద ప్రయోగించేసేసి, వాళ్ళందరిని బ్రతికించడానికి అక్కడ చూస్తాడనమాట. అంటే మనం ఇక్కడేంటంటే, అంటే ఈ మహాభారతంలో మహనీయులు అనేటువంటి ఈ టాపిక్ ద్వారా మనమేంటంటే, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క గుణగుణాలని మన యొక్క లైఫ్‌లో ఎలా అవలంబించుకోవాలి? మనం ఆ జ్ఞాన కోణంలో చూసి, మనం ఏ విధంగా మన యొక్క జీవితాలని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 2 టాపిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకింత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ జూమ్ వేదిక ద్వారా పత్రిజీ మహిళా చైతన్యానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జూమ్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.